నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణం శుభయోగం శీర్షికన శ్రావణ శుద్ధ నవమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ నవమి తిథి సందర్భంగా ఈరోజు దుర్గాదేవిని కుమారీదేవి స్వరూపంగా భావించి ఆరాధన చేయాలి. దుర్గామాత అనేక ఆయుధాలను ధరించి పులివాహనం మీద ఆసీనురాలై ఉన్న చిత్రపటానికి ఈరోజు గన్నేరు పూలతో పూజ చేసి క్షీరాన్నాన్ని నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి. అలాగే ఈరోజు వివాహం కాని కన్యను కుమారీదేవి స్వరూపంగా భావించి భోజనం పెట్టి కొత్త చీర రవిక వస్త్రంతో తాంబూలం ఇవ్వాలి. ఇలా దుర్గాదేవిని కుమారీదేవి స్వరూపంగా భావించి ఆరాధన చేయటం ద్వారా సకల పాపాలు నశించబడి ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకొని అంతఃశత్రు బాధలను తొలగింపజేసుకోవచ్చు. అన్ని రకాలైనటువంటి దారిద్ర్య బాధలను నివారింపజేసుకోవటానికి కూడా ఈరోజు దుర్గాదేవిని కుమారీదేవి స్వరూపంగా ఆరాధన చేయాలి. శ్రావణ మంగళవారం నాడు ప్రత్యేకమైన విధి విధానాలతో మంగళగౌరీదేవిని ఆరాధన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించే మహిళామణులు ఎవరైనా సరే బియ్యపిండి బెల్లం కలిపి తయారు చేసినటువంటి ప్రమిదలను ఏర్పాటు చేసుకొని ఆ ప్రమిదల్లో కుండవత్తులు వేయాలి. ఆ కుండవత్తులు వేసిన తర్వాత ఆవు నెయ్యి పోసి దీపాలను వెలిగించుకోవాలి. ఇనుప అట్లకాడను చక్కగా శుభ్రం చేసి దగ్గర ఉంచుకోవాలి. అలాగే మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించే మహిళామణులు ఎవరైనా సరే తోరం తయారు చేసుకునే సమయంలో 9 దారపు పోగుల తోరానికి 9 ముడులు వేసి తోరంలాగా తయారు చేసుకోవాలి. ప్రతి ముడిలోనూ ఏదైనా పుష్పం కానీ ఆకు కానీ ఉండే విధంగా చూసుకోవాలి. మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించే మహిళామణులు ఎవరైనా సరే ముందుగా పసుపుతో వినాయకుడిని తయారు చేసి ఆ హరిద్రా గణపతిని ఆరాధించి ఆ తర్వాత గౌరీదేవిని షోడశ ఉపచారాలతో అష్టోత్తర శతనామావళితో ఆరాధించాలి. మంగళగౌరీదేవి వ్రత కథ చదవటానికి ముందుగానే ప్రమిదల్లో జ్యోతులు వెలిగేలాగా చూసుకోవాలి. అలాగే మహిళామణులు ఎవరైనా సరే తోరం కట్టుకొని అట్లకాడకు కొద్దిగా గంధం రాసి దానికి కూడా తోరాన్ని కట్టాలి. మంగళగౌరీదేవి కథ చదువుతున్న సమయంలో అట్లకాడను జ్యోతుల మీద అలా తిప్పుతూ ఉండాలి. కథ పూర్తయిన తర్వాత ఆ అట్లకాడకు వచ్చినటువంటి కాటుకను పట్టి దాన్ని ముత్తైదువులందరూ కూడా ధరించాలి. ఇలా చేస్తే మంగళగౌరీదేవి పరిపూర్ణమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులవచ్చు. అలాగే మంగళగౌరీదేవిని ఆరాధించే సమయంలో వాయినం ఇచ్చేటప్పుడు ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని పాటించాలి. మంగళగౌరీదేవి వ్రతంలో మహానివేదన అమ్మవారికి పూర్తి కాగానే వాయినం ఇవ్వాలి. అమ్మవారికి వాయినం ఇచ్చిన తర్వాత 5 ముత్తైదువులకు నానబెట్టినటువంటి శనగలు తాంబూలం వీటిని వాయినంగా ఇవ్వాలి. అలాగే 5 సంవత్సరాల పాటు ఆచరించేటటువంటి ఈ మంగళగౌరీదేవి వ్రతంలో సంవత్సరానికి 5 చప్పున జ్యోతులు పెరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరము కూడా మంగళగౌరీదేవి వ్రతంలో వెలిగించేటటువంటి జ్యోతులను పెంచుకుంటూ ఉండాలి. అలాగే ముత్తైదువులను కూడా పెంచుకుంటూ ఉండాలి. ముత్తైదువులను గృహానికి పిలిచి వాళ్లకు బొట్టు పెట్టి చక్కగా కాలికి పసుపు రాసి కాటుక ఉన్నటువంటి ఆ అట్లకాడను వారికి అందించి కాటుక దిద్దుకోమని చెప్పాలి. శనగలు, కొబ్బరి, చలిమిడి, పండు వీటన్నిటినీ ఉంచి తాంబూలం వాయినంగా ఇవ్వాలి. 5 సంవత్సరాల తర్వాత ఈ మంగళగౌరీదేవి వ్రతం సందర్భంగా ఉద్యాపన చేసుకోవాలి. 33 జతల అరిసెలను తీసుకొని వాటిని ఒక కుండలో ఉంచి వాటిపైన ఒక రవిక వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత మెట్టెలు, చిన్న మంగళసూత్రాలు వీటన్నిటినీ కూడా పెళ్లి కూతురికి మంగళాశాసనంగా మంగళగౌరీదేవి ఉద్యాపన సందర్భంగా ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే మంగళగౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ మంగళగౌరీదేవి వ్రతాన్ని ఆచరించండి. అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శ్రావణం శుభయోగం శీర్షికన శ్రావణ శుద్ధ దశమి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం.
శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీ సత్వేందిర సాక్షి వెండిమల తండ్రి, నీదు వైరాగ్య లక్ష్మీ సంపత్తికి సాక్షి బూదిమెయి స్వామి, నీ మహావీర లక్ష్మీ సామ్రాజ్యము సాక్షి ముమ్మొనవాల్ శ్రీకంఠ, నీ దానలక్ష్మీ సామర్థ్యము సాక్షిభూతులు పినాకీ బాలకోటీశ్వర. ఓ బాలకోటీశ్వర స్వామి, నీ సత్వేందిర సాక్షి వెండిమల, నీ యొక్క సత్వగుణానికి సాక్ష్యం ఏమిటంటే, ఈ ప్రపంచంలో నీ అంతటి సత్వగుణ సంపన్నుడు మరెవ్వరూ లేరు స్వామి. అంతటి సత్వగుణ స్వరూపుడవు నీవు అని చెప్పటానికి సాక్ష్యం ఏమిటంటే, వెండిమల స్వచ్ఛముగా ధగధగా మెరుస్తున్నటువంటి నిశ్చలమైన ఆ కైలాస పర్వతమే నువ్వు సత్వగుణ సంపన్నుడవు అని, నీ సత్వగుణం ఎంతటిదో సాటి చెప్పటానికి ఆ కైలాస పర్వతమే సాక్షి. నీదు వైరాగ్య లక్ష్మీ సంపత్తికి సాక్షి బూదిమెయి. ఈ ప్రపంచంలో అంతటి సత్వగుణ సంపన్నుడవై మహామహిమాన్వితుడవైనటువంటి నీవు పరమ వైరాగ్య స్వరూపుడవు. నీ పరమ వైరాగ్యం ఎంతటిది అని చెప్పడానికి సాక్ష్యం ఏమిటంటే, నీ శరీరమంతటా నువ్వు రాసుకున్నటువంటి విభూతి, ఆ బూదియే నీ వైరాగ్యానికి సాక్షి. నీ మహావీర లక్ష్మీ సామ్రాజ్యము సాక్షి ముమ్మొనవాల్. నీది ఒక మహావీర సామ్రాజ్యం. నీ అంతటి పరాక్రమవంతుడు ఈ సృష్టిలో మరెవ్వరూ లేరు. నీ మహాపరాక్రమ సామ్రాజ్యానికి సాక్ష్యం ఏమిటంటే, ముమ్మొనవాల్, ఆ భయంకరమైన తీక్షణమైన మరెవ్వరూ ధరించలేనటువంటి, నీవు మాత్రమే ధరించగలిగినటువంటి మహాశక్తిమంతమైన ఆ త్రిశూలం. నీ మహావీర లక్ష్మీ సామ్రాజ్యము సాక్షి ముమ్మొనవాల్. ఆ త్రిశూలమే నీ మహావీర సామ్రాజ్యానికి సాక్ష్యం. శ్రీకంఠ, విషాన్ని కంఠంలో ధరించుకున్నటువంటి ఓ నీలకంఠేశ్వర, శ్రీకంఠ, నీ దానలక్ష్మీ సామర్థ్యము సాక్షిభూతులు. ఈ కంఠమే నువ్వు ఎంతటి దాతవో మహాదాతవో తెలియజేస్తున్నదయ్యా. దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికితే వచ్చిన మహాకాలకూట విషాన్ని నువ్వు దాన్ని తీసుకుని నీ కంఠంలో నిలుపుకుని వీరందరికీ కూడా ప్రాణదానం చేశావు. జగత్తుకే ప్రాణదానం చేశావు. నీకంటే మహాదాత ఎవడు ఉంటాడు? నువ్వు ఎంతటి దాతవో నీ దాన సామ్రాజ్యము యొక్క గొప్పదనాన్ని చాటటానికి గుర్తు ఏమిటంటే నీ నీలకంఠం. శ్రీకంఠ, నీ దాన లక్ష్మీ సామర్థ్యము సాక్షిభూతులు. నువ్వు సత్వగుణ సంపన్నుడవనటానికి కైలాస పర్వతం సాక్షి. నువ్వు వైరాగ్య స్వరూపుడవు అని చెప్పడానికి నీ శరీరమంతా నువ్వు ధరించిన విభూతి సాక్షి. నువ్వు మహావీర సామ్రాజ్యము కలిగినటువంటి వాడవు అని చెప్పడానికి సాక్షి నీ భయంకరమైనటువంటి తీక్ష్ణ త్రిశూలం. నువ్వు మహాదాతవు, జగత్తుకి ప్రాణదానం చేసినటువంటి పరమేశ్వరుడవు నీవు అని చెప్పడానికి నీ నీలకంఠమే సాక్ష్యమయ్యా అంటూ ఆ బాలకోటీశ్వర స్వామి యొక్క దివ్య గుణములను సంకీర్తిస్తూ భక్తితో వైరాగ్యముతో పాండితీ ప్రకర్షతో పరమాద్భుతమైన పద్యరచన చేసి గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవులు, అభినవ జయదేవ బిరుదాంచితులు శ్రీ చల్లా పిచ్చయ్య శాస్త్రి గారి బాలకోటీశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం. శ్రావణ మంగళవారం అనగానే అదృష్టకల్పవల్లి జగదంబిక గౌరీదేవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. నూతనంగా వివాహం అయినటువంటి వారు
తప్పనిసరిగా సౌభాగ్య సిద్ధి కోసం గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇది 5 సంవత్సరాల పాటు అర్చన చేసేటువంటి విధి విధానం. ఈ నోము పట్టేటువంటి విధి విధానం 5 సంవత్సరాలు పూర్తయిన పిదప చక్కగా దానికి సంబంధించినటువంటి విధి విధాన రీత్యా కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ గౌరీదేవి సౌభాగ్య చిహ్నం. అందుకే ఆమె పరమేశ్వరుణ్ణి ఆలాహలం స్వీకరించవలసిందిగా కోరుకుంది. ఒకానొక సమయంలో ఆమె మంగళసూత్రం మీద అంత నమ్మకం. అందుచేతనే మనకు ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహం కావాలి అనేటువంటి తలంపుతోనే స్త్రీలందరూ కూడాను సౌభాగ్యతత్వరీత్యా గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. అంతేకాకుండా సౌభాగ్య కామేశ్వరి శ్లోకం సర్వే సర్వత్రా కూడాను మంగళవారం నాడు ప్రతి ఒక్క వనిత కూడాను ధ్యానం చేయాలి. శ్రీమత్ కామేశ్వర ప్రేమభూషణం అంటూ ప్రారంభమయ్యేటువంటి ఈ శ్లోకం సర్వే సర్వత్రా సౌభాగ్య సిద్ధిని ప్రసాదింపజేస్తుంది. గౌరీదేవి వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఆమె యొక్క కరుణారస దృష్టి కోసం బియ్యపు పిండి బెల్లం కలిపి తయారు చేసినటువంటి ప్రమిదలో ఆవు నేతితో దీపాన్ని వెలిగించి పెద్ద ముత్తైదువులను పిలిచి దానికి సంబంధించినటువంటి వాయనం ఆ యొక్క ముత్తైదువులకు ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు పొందటం ఈ వ్రత విధానంలో దాగినటువంటి పరమార్థ లక్షణం. ఇవన్నీ కూడాను అటు ఆరోగ్యాన్ని ఇటు సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి అద్భుతవంతమైనటువంటి తత్వచింతన. ఇవన్నీ కూడాను శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతున్నట్టుగా కనిపిస్తాయి. ఇది సనాతన భారతీయ సంస్కృతిలో దాగిన పరమార్థ లక్షణం. అందుకే మంగళవారం గౌరీ వ్రత నోములు విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తున్నాయి అని చెప్పక తప్పదు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రక్ష శ్రీయందాపయమే ప్రభో. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:46. తిథి నవమి ఉదయం 11:54 వరకు. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 12:21 వరకు. వర్జం సాయంకాలం 4:50 నుంచి 6:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:24 వరకు. మరణ రాత్రి 11:15 నుంచి 12 గంటల వరకు. అమృతకాలం రాత్రి 3:35 నుంచి 5:23 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకు. నేటి విశేషం శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళ గౌరీ వ్రతం. మంగళవారం కుజునకు ప్రీతికరం. చేసే పూజ గౌరీ పూజ.
ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే స్త్రీలు నోచేటువంటి నోములు వ్రతాలు వీటికి ఉన్నటువంటి ఘనమైన శక్తి ఉత్తమ సంతానాన్ని పొందడం. ఇక్కడ స్త్రీమూర్తులు తమ ఆరోగ్యం కోసం కానీ తమ సంపద కోసం కానీ ఏమాత్రము కోరకుండా ఉత్తమ సంతానం కోసం, కడుపు చలవ కోసం, విశేషించి భర్త యొక్క ఆయుర్దాయం కోసం, దాన్నే సౌభాగ్యం అంటారు, దానికోసం మాత్రమే ఈ నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉన్నారు. అందుకని వారే భరతమాత ముద్దు బిడ్డలు. భరతమాతకు అటువంటి మహాత్ములను అందించిన మహితామూర్తులు. మహిళ అంటే మహిమ కలిగినది అని అర్థం. అటువంటి మహిమ గలవారు. విశేషించి ఈ మంగళగౌరీ వ్రతంలో మనం చేసే చర్యలు ఏమిటి? బెల్లం కలిపినటువంటి చలిమిడి, పసుపు కలిపినటువంటి శనగలు, వీటిని ముత్తైదువులకు ఇవ్వడం. ఇచ్చేది ఎవరి కోసం అంటే గౌరీదేవి కోసం ఇస్తున్నాం, గౌరీదేవిగా భావించిస్తున్నాం ఎదుటి వ్యక్తిలో అన్నంత భావన. దీంట్లో శనగలు, పసుపు గురునకు సంబంధించిన పదార్థం. గురుడు ఉత్తమ సంతానకారకుడు. చలిమిడిలో బెల్లం ఉంటుంది, బియ్యపిండి ఉంటుంది. బియ్యపిండికి అధిపతి చంద్రుడు, బెల్లానికి అధిపతి కుజుడు. చంద్రుడు సౌభాగ్యాన్ని ఇస్తాడు, ఎందుకంటే చంద్రుడికి సంబంధించిన అధిష్టాన దైవం గౌరీదేవి కాబట్టి. బెల్లం మళ్ళీ కుజుడు కదా, ఆయన కూడా ఉత్తమ సంతానాన్ని ఇస్తాడు, సంతానానికి సంబంధించిన అవరోధాలు తొలగిస్తాడు. అలా ఉత్తమ సంతానం కోసం కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలు ఈ వ్రతాన్ని నోచి ఉత్తమ సంతానాన్ని అందిస్తున్నారు సమాజానికి. ఆ కార్యక్రమాన్ని కొనసాగించటం అత్యవసరం. నేటి ఆణిమత్యం. వంద వ్యర్థమైన మాటల కన్నా శాంతి క్రాంతి కలిగిన ఒక్క మాట చాలు. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వలపాలదేశం. కామాక్షి స్మితచాతురి తవ మమ క్షేమంకరీ కల్పతాం. నీ చిరునవ్వు మాకు క్షేమంకరి అగుగాక, క్షేమము కలిగించుగాక. ఇది ఇక్కడ ఈ నవ్వు గురించి చెప్పేటప్పుడు ఎంత చక్కగా చెప్పారండి. ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు పండుతుందని చాలా కాలంలో శాసిస్తున్నాం, పండలేదు. ఒక్కసారి దానికి పువ్వు వచ్చిందండి. పువ్వు వచ్చింది అనగానే తప్పకుండా ఫలిస్తుంది అని తెలుస్తుంది. అందుకే పువ్వు దేన్ని సూచిస్తున్నది? ఫలిస్తుంది అనే దాన్ని సూచిస్తుందిట. అందుకే అమ్మ నవ్వు దేన్ని సూచిస్తుంది అంటే అమ్మ అనుగ్రహం అనే వృక్షం కుసుమించడమే నవ్వడం అన్నారు. ఇక్కడ ఎంత చక్కని మాట చూడండి. అనుగ్రహం అనే వృక్షం కుసుమించిందా అన్నట్టు నవ్విందిట. నవ్వంటూ వచ్చిందంటే ఫలమంటూ వస్తుందని అర్థంట. అందుకు అమ్మ అనుగ్రహం కుసుమించింది అంటే నవ్వింది అని తెలిసిపోయింది. ఈ నవ్వు దేనికి సంకేతం అంటే ఈ అనుగ్రహ వృక్షం ఇప్పుడు కుసుమించింది అంటే తప్పకుండా ఇది పండవుతుంది అని అర్థంట. పండవుతుంది అంటే ఫలమవుతుంది. ఫలం అంటే మోక్షం. ఇది అక్కడ అర్థం. ఇక్కడ అమ్మ అనుగ్రహం మందహాస రూపంలో కనబడగానే దాని సూచన ఏమిటి అంటే తప్పకుండా మోక్షఫలం లభిస్తుంది అనడానికి సూచనగా అమ్మ పెదవులపై ఆ నవ్వు కనబడింది. నవ్వు పువ్వు మోక్షఫలానికి సూచన. ఇది అర్థం. అమ్మ చిరునవ్వు మోక్షం లభిస్తుందిరా అనేటువంటి ధైర్యాన్ని ఇస్తుందిట. చిత్రం ఏంటంటే ఈ చెట్టు ఎప్పుడు పూస్తుందా ఎప్పుడు ఫలిస్తుందా అని చూస్తుంటే ఒక ఆయన చూపించట, అదిగో చూడు నవ్వింది కదా, ఇంకా నీకు మోక్షం లభిస్తుంది లేని. అలా అమ్మ నవ్వుని చూపించి ఫలం వస్తుంది అని చెప్పినవాడు కూడా ఉన్నట్ట. అతడు ఎవరయ్యా అంటే ఆచార్యుడు, గురువు. ఆ అనుగ్రహం లేనిది, గురువు అనుగ్రహం లేకపోతే అమ్మ నవ్వు మనకు లభించదు అని చూపిస్తాడు. అదిగో నవ్వుతోందని. అప్పుడు మందహాసం లభించింది అనుగ్రహం. అది మందహాసం అమ్మది కనబడిందా మోక్షం అనే ఫలం నీకు లభిస్తుందిరా. చెట్టుకు పువ్వు కనబడితే పండుతుందనేది ఎంత సత్యమో అమ్మ నవ్వు కనబడుతుందంటే మోక్షం ఇస్తుందనేది అంత సత్యం. ఇంకా గట్టిగా మాట్లాడితే పువ్వే పండవుతుంది, అమ్మ నవ్వే మోక్ష ఫలమే లభిస్తుంది.
అది ఇందులో గ్రహించవలసిన ఒక రమ్యమైన భావం. ఇప్పుడు మనం 67వ శ్లోకంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ భవ్యమైన శ్లోకంలో చెప్తున్నటువంటి ఆంతర్యం క్షీరాబ్ధేరపి శైల రాజతనయే త్వన్మందహాసస్య చ శ్రీకామాక్షి వలక్షమోదయ నిధే కించిద్భిదాం బ్రూమహే ఏకస్మై పురుషాయ దేవి సదదౌ లక్ష్మీం కదాచిత్ పురా సర్వేభ్యోపి దదాత్యసౌతు సతతం లక్ష్మీంచ వాగీశ్వరీం. అమ్మా, క్షీర సముద్రంలోంచి ఒక లక్ష్మి పుట్టింది కదా. ఓ గిరిరాజతనయ అన్నాడు మళ్ళీ ఇక్కడ. ఇప్పుడు గిరిరాజపుత్రిక కదండి. గిరిరాజతనయ, క్షీర సముద్రంలోంచి పుట్టినటువంటి ఆ లక్ష్మికి ఇప్పుడు నీ నవ్వుకి కాస్త భేదం ఉందమ్మా, చెప్తున్నాను విను అన్నాడు. ఇందాక మనం క్షీర సముద్రంతో పోల్చొద్దు అన్నాడు కదా. పోల్చొద్దు అనడానికి ఒక కారణం చెప్పాడు. ఎందుకు? దేవతలు రాక్షసులు కూడా మదనం చేశారండి అని. ఇక్కడ ఇంకో కారణం చెప్పాడు, క్షీర సముద్రాలతో పోల్చొద్దని. ఎందుకంటే క్షీర సముద్రం నుంచి ఒక తల్లి ఉద్భవించింది. ఎవరావిడ? ఆవిడ రాగానే ఆ లక్ష్మి ఎవరికి దొరికింది? విష్ణువుకు దొరికింది. అమ్మా, క్షీర సముద్రంతో ఎందుకు పోల్చొద్దు అంటున్నానంటే, అంత క్షీర సముద్రం నుంచి ఒకటే లక్ష్మి పుట్టింది. ఆ పుట్టిన ఒక్క లక్ష్మి ఒక్కడికే సొంతమైంది. కానీ నీ నవ్వనే క్షీర సముద్రంలోంచి ఎన్నో లక్ష్ములు పుట్టి అందరినూ అనుగ్రహిస్తున్నారమ్మా అన్నాడు ఇక్కడ. అది ఇందులో ఉన్న భావం. ఏకస్మై పురుషాయ దేవి సదదౌ లక్ష్మీం కదాచిత్పుర సర్వేభ్యోపి దదాత్స్యతౌ సతతం లక్ష్మీంచ. పైగా అంత క్షీరసాగరం అనేక లక్ష్ములని అనేకులకి ఇస్తుంది. ఒక్క లక్ష్మణ్ ఒక్కడికి ఇచ్చింది. నీ నవ్వనే క్షీరసాగరం అనేక లక్ష్మణులను అనేక మందికి ఇవ్వడమే కాకుండా లక్ష్మితో పాటు వాగీశ్వరి సరస్వతిని కూడా ఇస్తున్నదమ్మా అన్నాడు ఇక్కడ. అంటే జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తున్నది. ఇంకెంత గొప్పదండి. అంటే అమ్మ నవ్వులోంచి మిగిలిన 2 శక్తులు కూడా పుడుతున్నాయి. ఈ శక్తులు సర్వంలో అనుగ్రహించడం కోసం పుడుతున్నాయి. లక్ష్మీ సరస్వతులు. అక్కడున్న నవ్వు పర్వతరాజపుత్రి పార్వతిది. మొత్తానికి 3 కలిసిపోయారండి అక్కడ. లక్ష్మి, సరస్వతి, పార్వతి త్రిమూర్త్యాత్మకంగా ముగురమ్మల మూలపుటమ్మగా నవ్వును మనం ఇక్కడ దర్శించి ఆనందిస్తున్నాం. తర్వాత విషయం, శ్రీ కాంచీపుర రత్నదీప కలికే. ఏం పదములో ఒక్కొక్కటి. శ్రీ కాంచీపుర రత్నదీప కలికే. కాంచీపురంలో మెరిసిపోతున్న మణిదీపమా. రత్నదీపం అని ఎందుకన్నారో తెలుసు కదా. గాలి వీచినా ఆరిపోదండి, స్వయం ప్రకాశ వస్తువు. అందుకే రత్నదీప కలికే తాన్యేవ విశ్వాంతరే చాకోరాని చరాచరేశ్వరి పరం ధన్యాని మన్యామహే కంపాతీర కుటుంబ చంక్రమ కళా చంచూపుటైర్ నిత్యం యాని తవ స్మితేందు మహసామాస్వాదమాతన్వతే. ఇది ఒక అద్భుతమైన విషయం. అమ్మా, ప్రపంచంలో ఎన్నో చకోరాలు ఉన్నాయి. చకోరాలు అంటే తెలుసు కదా. ఏంటి? వెన్నెలని మాత్రమే తాగుతాయట చకోరములు. చంద్రుడి నుంచి వచ్చిన వెన్నెల తప్ప ఇంకోటి తాగం. అయితే లోకంలో ఉన్న చకోరములన్నీ ఆ చంద్రుడి వెన్నెలు తాగుతాయి. కానీ ఆ చకోరములు ఏమిటో కానీ కాంచీపురంలో ఉన్న చకోరములు మాత్రమే ధన్యములు. మిగిలిన అన్ని చోట్ల చకోరములు ధన్యములు కావు. ఎందుకంటే కాంచీపురంలో ఉన్న చకోరములు మాత్రమే అమ్మవారి నవ్వు వెన్నెల నుంచి వచ్చే కరుణామృతాన్ని ఆస్వాదిస్తూ బతుకుతుంటాయి అన్నాడు ఇక్కడ. కాంచీపుర తల్లి యొక్క మందహాసపు వెన్నెలలోని ఆనందామృతాన్ని ఆస్వాదిస్తున్నటువంటి చకోరములు. ఈ చెప్పడంలో విశేషమైన చకోరం అనడంలో ప్రత్యేకత ఏమిటది? ఈ చకోరాలకు లక్షణం ఉంది. దాహం వస్తే చచ్చిపోయినా చచ్చిపోతాయి తప్ప వెన్నెలు తప్ప మరొకటి తాగవండి. అది దాని యొక్క ప్రత్యేకత. అదేవిధంగా అమ్మా, నీ నవ్వు, నీ అనుగ్రహం తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదనే అనన్య భక్తి కలిగిన చకోరములు వాళ్ళు కాంచీపుర చకోరములు. వాళ్ళకి అమ్మ అనుగ్రహం తప్ప అన్య విషయేచ్ఛ లేదు. అందుకు చకోరములతో పోలుస్తున్నారు. చకోరంతో చాతకంతో భక్తులను ఎందుకు పోలుస్తారంటే అందుకు, ఇంకో దానికి కాదు. అనన్య భక్తిభావాన్ని చెప్పడం కోసమే ఈ వర్ణన చూపిస్తున్నాడు. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఇంద్రజిత్ పేరెత్తితే భయం వేస్తుంది. అటువంటి వీరుడు, అంత మాయాయుద్ధం నిజంగా. అటువంటి వాడు యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి స్వామి హనుమతో యుద్ధం చేస్తున్నాడు. ఎన్ని బాణాలు వేసినా, ఎంత చేసినా 48వ సర్గ నడుస్తుంటే ఇంద్రజిత్తు స్వామి హనుమ యుద్ధం చేస్తున్నటువంటి సర్గల్ని పారాయణ చేస్తే ఏలినాటి శని కూడా ఉపశాంతి చెందుతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రవచనంలో చదువుతున్న శ్లోకాలు, ఆ యుద్ధం అంతా కూడా ఎంత ప్రబలమైనటువంటి ఉగ్రస్థితిలో ఉన్న గ్రహాలు కూడా ఉపశాంతి చెందుతాయి. ఇవి విన్నా చదివినా
అంత శక్తివంతమైనటువంటి విశేషం నడుస్తోంది అని చెప్తారు సుందరకాండలో ఈ భాగం గురించి. ఎందుకంటే హనుమ అటువంటి స్థితిలో నిలబడి ఉంటారు దుర్నిరీక్షుడై. కాబట్టి ఇంద్రజిత్ యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి హనుమని చూశాడు. ఎన్ని వేల బాణములు ప్రయోగించినా అసలు ఆయన చిక్కనే లేదు. ఆ బాణముల మధ్యలో సూక్ష్మ రూపంలో తిరుగుతున్నారు, అలసట లేదు. ఈ హరివీరుడి యొక్క వేగాన్ని తగ్గిస్తే తప్ప అసలు బంధించడం అనేటటువంటిది సాధ్యం కాదు. ముందు ఈయన వేగం ఆపాలి. ఆలోచించి ఆలస్యం చేస్తే ప్రమాదం వస్తుందని తత స్వయంభువైర్మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం, ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. బ్రహ్మాస్త్రం వెళ్ళి స్వామి హనుమని పట్టుకుంది. ఆయనకి జ్ఞాపకం వచ్చింది, బ్రహ్మాస్త్రం కూడా తనని బంధించదు, ఏ అస్త్రము చేత నీవు బంధింపబడవు అని. స్వామి హనుమ ఇంద్రుడి యొక్క వజ్రము దెబ్బకి నేల మీద పడిపోయినప్పుడు వాయుదేవుడు కోపగించి అన్ని ప్రాణులలోకి వెళ్ళడం రావడం ఆపేశాడు. అప్పుడు బ్రహ్మగారు దేవతలందరితో కలిసి వెళ్ళి వరాలు ఇచ్చారు. ఏ దేవత కూడా తమ అస్త్రము చేత హనుమని కట్టలేరు, బ్రహ్మాస్త్రం కూడా కట్టదు. కానీ బ్రహ్మ అంటేనే లోకమునకంతటికీ కూడా పెద్దవాడు. అందుకే తత స్వయంభువైర్మంత్రై బ్రహ్మాస్త్రమభిమంత్రితం. ఆ బ్రహ్మాస్త్రము అంటే సృష్టికర్తది, లోకానికంతటికీ పెద్దవాడు. దానికి ఒక గౌరవం ఇవ్వాలి. ఏం మర్యాదో చూడండి. ఆయన లోకమునకు సృష్టికర్త బ్రహ్మగారు. ఆయన పేరు మీద వచ్చిన అస్త్రం కాబట్టి కొద్దిసేపు దానికి కట్టుబడినట్టుగా ఊరుకున్నారు, గౌరవించారు. నేను దీనికి కట్టుబడను, వరమే, కానీ అలా ధిక్కరించడం మర్యాద కాదు. ఏమి మర్యాద నిజంగా, ఏమి రామాయణం. మర్యాదానాంచలోకస్య కర్త కరయితాచ సహా, మర్యాదా పురుషోత్తముడు రామచంద్రమూర్తి కించిత్ ఒక్క నిమిషం కట్టుబడ్డట్టుగా ఊరుకున్నారు. ఊరుకుని ఆగిపోయారు. ఎంత మర్యాదగా మాట్లాడారో చూడండి హనుమ. అది బ్రహ్మాస్త్రం, సృష్టికర్త పేరు మీద వచ్చింది, కట్టుబడతాను కాసేపని కట్టుబడ్డారు. ఆయన ఎప్పుడైతే కట్టుబడ్డట్టుగా పడ్డారో ఈ తెలిసి తెలియనటువంటి రాక్షసులందరూ బయలుదేరి వచ్చారు. వచ్చి గబగబా నార తీసుకొచ్చారు, నారతాడు తీసుకొచ్చారు, చెట్టు పట్టలు తీసుకొచ్చారు, ఆయన్ని కట్టేశారు గబగబా. సబద్ధ స్త్రేణ విల్కేణ విముక్తో స్త్రేణ వీర్యవాన్ అస్త్రబంధస్య చాన్యం హీ నబంధమనువర్తతే. బ్రహ్మాస్త్రం అంటే దానికి ఒక గౌరవం ఉంటుంది. అది కట్టిన వాళ్ళని తీసుకొచ్చి ఇంకో దాంతో కట్టారనుకోండి, అది వదిలేస్తుంది. కాబట్టి అది వదిలిపెట్టేసి. ఇప్పుడు ఒక ప్రమాదం వచ్చింది. ఇంద్రజిత్తుకి తెలుసు ధనుర్వేదం. అహో మహత్కర్మ కృతం నిరర్ధకం నరాక్షసైర్మంత్రగతిర్విమృష్ట. వీళ్ళు తెలిసి తెలియక పెద్ద ప్రమాదం తీసుకొచ్చారు. ఎవరినైనా అవతలవాడిని బ్రహ్మాస్త్రంతో కడితే ఒకవేళ ఏ కారణం చేతనైనా బ్రహ్మాస్త్రం ఆ వ్యక్తిని వదిలిపెట్టేస్తే మరునాడు సూర్యోదయం అయ్యే వరకు ఇక ఏ అస్త్రమో ఆ వ్యక్తిని పట్టుకోదు, చెనకదు. కాబట్టి రేపు సూర్యోదయం అయితే తప్ప హనుమని పట్టుకోలేను, ఇక దొరకరీన. కాబట్టి సమస్తమైన లంక సంశయంలోకి వెళ్ళిపోయింది. నరాక్షసైర్మంత్రగతిర్విమృష్ట ప్రవర్తతే సంశయతాత్మ సర్వే. అందరి ప్రాణాలకి సంశయం వచ్చేసింది. ఎంత ప్రమాదం జరిగిందనుకున్నారు? హనుమకి తెలియదా ఈ విషయం? తెలుసు. కానీ ఆయన ప్రయోజనం ఏమిటోసారి రావణాసురుడితో మాట్లాడడం. ఎంతసేపు ఈ దిక్కుమాల యుద్ధం, ఎంతమందిని చంపాలి? అందుకని ఆయన కట్టుబడినట్టు నటించారు. ఆయన ఏదో కట్టుబడిపోయారని వీళ్ళు అనుకున్నారు. చారుడు చారుడు అంటూ ఆయన్ని కొడుతూ ఈడ్చుకుంటూ సభలోకి తీసుకెళ్లారు. సభలోకి తీసుకెడితే ఎదురుగుండా కూర్చున్నాడు. పెద్ద నల్లటి మబ్బు మీద కొంగల బారు ఎగురుతుంటే ఎలా ఉంటుందో అలా ముత్యాల హారం ఒకటి మెళ్ళో వేసుకుని ఉన్నాడు. 4 మంత్రులు చుట్టూ పరివేష్టించి ఉన్నారు. 10 తలలతో ఉన్నాడు. వేలాడుతున్నటువంటి పెదవులు, నల్లటి మబ్బు ఆకాశంలోంచి దిగొచ్చి ఆసనం మీద కూర్చుందా అన్నట్టుగా ఉన్నాడు. అమృతాన్ని మదిస్తే వచ్చినటువంటి నురుగా అన్నట్టుగా ఉంది. తెల్లటి వస్త్రం కట్టుకున్నాడు. లోహితాక్షం, కళ్ళల్లోంచి ఎర్రటి కాంతులు వస్తున్నాయి. మహాబాహుం, పెద్ద పెద్ద బాహువులు, 20 బాహువులు, 10 తలలు, 10 నోళ్ళు, జారుతున్నటువంటి పెదవులు, బయటికి వస్తున్న నాలుక, పెదవులు తడుపుకుంటూ కూర్చున్నాడు. మనిషిని చూస్తేనే భయం వేస్తుంది, అలా ఉన్నాడు. హనుమ రావణుని వంక చూశారు. అహో రూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత అన్నారు. అది ఒక మహానుభావుడి జీవితంలో ఉండేటటువంటి లక్షణం. ఆయన రోమకూపాల్లోంచి తేజస్సు కొడుతోంది. రావణుడి యొక్క రోమకూపాల్లోంచి ఆయన చేసిన తపస్సు అటువంటిది. అబ్బా, అహో రూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతి. ఏమి ధైర్యం, ఏమి రూపం, ఏమి టీవీ, ఏమి కాంతి,
ఏమి ప్రకాశం, అసలు రోమకూపాల్లోంచి వస్తోంది కాంతి. ఎంత డాబుగా ఉన్నాడు. వీడి ఎందు పరదారాగ్రహణం అనేటటువంటి మహాపాపం లేకపోతే, వీడి ఎందు అధర్మ బుద్ధి లేకపోతే, ఇంద్రపదవితో కలిపి 3 లోకములు నేలగలిగిన మొనగాడు. ఎంత గొప్ప సాముద్రిక లక్షణాలు! ఎటువంటి వేళ్ళు, ఎటువంటి గోళ్ళు! సులక్షణ నకాంగుష్టై స్వంగుళీతలలక్షితై, అటువంటి చేతులు, అటువంటి కాళ్ళు, వక్షస్థలం, అలా ఉన్నాడే, ఏమి కాంతి అనుకున్నారు. రావణాసురుడు హనుమ వంక చూశారు. శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. వాడికి మాత్రం గుడ్డె గుటుక్కుమంది. ఇది ఉపాసనలో ఉండే తేడా. ఇద్దరూ భగవదుపాసకులే, కానీ ఒకడు అధర్మం వైపు నడుస్తూ ఉంటాడు, ఒకడు ధర్మం వైపుకి నడుస్తూ ఉంటాడు. ధర్మం వైపు నడిచినటువంటి వాడికి ఉన్న ధైర్యం అధర్మం వైపు నడిచినటువంటి వాడికి ఉండదు. అందుకే హనుమ వంక చూడగానే శంకాహృతాత్మా దధ్యౌసా కపీంద్రం తేజసావృతం, హనుమ యొక్క తేజస్సు వంక చూశాడు. అబ్బా, ఏవి తేజస్సురా ఇది! కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్దిహాగత, నందీశ్వరుడిలా కనపడ్డారు. ఏమిరా, నాకు ఈయన చూస్తే వానరుడిలా కనపట్టలేదు, నందీశ్వరుడిలా కనపడుతున్నాడు. ఒకవేళ నేను ఒకనాడు పుష్పక విమానం ఎక్కి కైలాస పర్వత శిఖరం మించి వెళ్ళిపోతున్నాను. అకస్మాత్తుగా పుష్పక విమానం ఆగిపోయింది. ఉత్తరాఖండలోంచి చెప్తున్నాను. ఆగిపోతే మంత్రులను అడిగాను, ఎందుకు వెళ్ళటం లేదు విమానం అని అడిగాను. కింద కైలాస పర్వతం ఉంది, దాని మీద పార్వతీ పరమేశ్వరులు ఉంటారు, కాబట్టి ఈ విమానం వెళ్ళటం లేదన్నారు. అక్కడి నుంచి విమానంలో కిందకి దిగి పార్వతీ పరమేశ్వరులు విహారం చేస్తే శంకరుడికి యుక్తాయుక్త విచక్షణ ఉండక్కర్లేదా? రావణ బ్రహ్మ పుష్పక విమానంలో వెడుతుండగా కింద పార్వతీదేవితో విహరించి విమానం ఆపుతాడా? ఏలి పిలవమన్నాడు. నందీశ్వరుడు ఎదురొచ్చాడు. ఎదురొచ్చి ఎవరు నువ్వని అడిగాడు. వానరముఖంతో ఉన్నామని చెప్పి నందిని చూసి వికటాట్టహాసం చేశాడు. వెంటనే నందీశ్వరుడు అన్నాడు, నిన్ను సంహరించడానికి నేను చాలు, కానీ భవిష్యత్ కాలంలో నీ కొంప ముంచడానికి వానరులు వస్తారు. నా ముఖం చూసి వానరముఖం అన్నావు, ఒక వానరుడి యొక్క తేజస్సు చూసినప్పుడు నేను జ్ఞాపకానికి వస్తాను. వానరముఖాలతో వచ్చినటువంటి వాళ్ళ వల్లనే లంకాపట్టణం సర్వనాశనం అయిపోతుంది, శపిస్తున్నానన్నారు. కాబట్టి కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా. ఒకవేళ ఆ మహావానరం వచ్చిందా ఏమి? కాబట్టి ఆయన వంక చూసి కించిత్ భయపడ్డాడు. జీవితంలో మొట్టమొదటిసారి అసలు ఒకరిని చూసేటప్పటికే భయపడ్డాం. శంకాహృతాత్మా దధ్యౌస, మనసులో శంక బయలుదేరింది. ఈయన తేజస్సు ఏమిటి ఇలా ఉంది, ఈయన తేజస్సు చూస్తే భయం వేస్తోందే అనుకున్నాడు. తాను మాట్లాడితే గౌరవానికి తక్కువని తాను మాట్లాడకుండా ప్రధానమంత్రి ప్రహస్తుడి వంక తిరిగి సంజ్ఞ చేశాడు. ప్రహస్తుడా, నువ్వు మాట్లాడు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ వానరం అడగమన్నాడు. ప్రహస్తుడు లేచి, ఓ వానరమా, భయపడకు, మా ప్రభు దయాశాలి, పరమధైర్యవంతుడు, అపారమైన పరాక్రమశాలి, 3 లోకములను గెలిచినవాడు. నిజం చెప్పావా ప్రాణభిక్ష పెడతాడు. నువ్వు అగ్నిహోత్రుడి పనుపున వచ్చావా, దేవేంద్రుడి పనుపున వచ్చావా, రాముడి పనుపున వచ్చావా, శ్రీ మహావిష్ణువు పనుపున వచ్చావా, ఎవరి పనుపున వచ్చావు, ఎవరి దూతవి, ఎందుకు వచ్చావు, మా ప్రభువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రమదావనాన్ని ఎందుకు భంజించావు, సీతమ్మతో ఏం మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు, ఏం చేశావు, అన్నీ కూడా నిజం చెప్పు. నిజం చెప్పావా ప్రాణం దక్కుతుంది, నిజం చెప్పలేదా నీ ప్రాణములు దక్కవు. మా ప్రభు ఎదురుగుండా నిలబడి ఉన్న సత్యాన్ని మాట్లాడు అన్నాడు. ప్రహస్తుడి వంక చూసి నవ్వి అన్నాడు, నీతో మాట్లాడడానికి కోసం నేను ఇక్కడికి రాలేదు, రావణుడితో మాట్లాడడానికి వచ్చాను. నీతో కాదు చెప్పవలసింది, రావణాసురుడితోటే చెప్తాను తిన్నగా. నేను వచ్చింది ఎవరి పనుపున వచ్చానంటే విష్ణువు పనుపున, శివుడి పనుపున, బ్రహ్మ పనుపున, ఇంద్రుడి పనుపున, అగ్ని పనుపున, దేవతల పనుపున వచ్చినవాడను కాను. నేను నిక్కచ్చిగా వానరుణ్ణి. నేను వానర ప్రభు అయినటువంటి సుగ్రీవుడి పనుపున వచ్చాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సంకర్షణాయ నమః, పురుషోత్తమాయ నమః. ఇక్కడ కంసుడు చాలా మారిపోయినట్లుగా మంచివాడిలాగా మాట్లాడాడు అనుకున్నాం కదా. ఇది చదివి విన్న వాళ్ళందరికీ కూడా
ఏమనిపిస్తుంది? ఏదో మారిపోయాడు, 7 మందిని చంపానని, ఇది 8వది ఆడపిల్ల, అందుకని నా చెల్లెలదేం తప్పులేదు అని వీళ్ళను ఏదో క్షమించినట్టుగా, నన్ను క్షమించమని వేడుకున్నట్టుగా, వాళ్ళని ఏదో సాయంకాలం విడిపించినట్టుగా, ఈ విధంగా వాళ్ళను ఏదో మంచి చేసుకునేటట్టుగా కంసుడు మంచివాడే అనుకుంటూ ఉంటారు. మనమంతా చాలామంది చదివిన వాళ్ళు, విన్నవాళ్ళంతా వాడు మంచోడు కాదు, అలా అనుకోరాదు. వాడు నీచాతి నీచుడు. వాడికి యోగమాయ చెప్పటంతో కృష్ణుడి విషయంలో భయం కలిగింది. ఎప్పుడు యోగమాయ చెప్పింది అది పట్టుకున్నాడు లోపల. ఇక్కడికి ఇది లేదు, కానీ ఎక్కడో పుట్టాడు, పెరుగుతున్నాడు అనే విధంగా యోగమాయ చెప్పింది కదా, అది భయం పట్టుకుంది. వీళ్ళది లేదు, మరి ఎక్కడుండొచ్చు? చాలా వేదాంతమే చెప్పాడు, నిజమే. వాడి వేదాంతం మాటల వరకే, వాడి చేతలు ఆలోచనలు పూర్వంలాగానే క్రూరంగా ఉన్నాయి, అవి మారలేదు. కేవలం ఇప్పుడు మాటలే చెప్తున్నాడు. వాడి కన్నీరు మొసలి కన్నీరు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ వాడిని సంహరించి లోపోపకారం చేస్తాడు ముందు. అందుకని అట్లా చేశాడు, లేకపోతే అటువంటి వాళ్ళు ఉండకూడదు. అటువంటి వాళ్ళు పుడితే లోకానికి ఇంకా చెడ్డది. అందుకని స్వామి వాళ్ళని సంహరించాడు అని ముందు. ఈ కంసుడిలాగానే పూర్వము హిరణ్యకశిపు, రావణాసురుడు కూడా నీతులు చెప్పిన వారే. వాళ్ళ కథలంతా మనం విన్నప్పుడు, వాళ్ళ కథలంతా మనం చదువుకున్నప్పుడు, పారాయణం చేసినప్పుడు, వాళ్ళు హిరణ్యకశిపు ఎంతగా చెప్పాడు నీతులు కొడుకుకి, రావణాసురుడు ఎంతగా చెప్పాడు నీతులు తమ్ముడికి. ఇవన్నీ మనం అనుకున్నప్పుడు అట్లే మారిపోయారు ఒక క్షణంలో వీళ్ళు అనిపిస్తుంది. దుష్టులు ఎప్పటికీ మారరు, జాగ్రత్తగా ఉండాలా. వాళ్ళు మారినట్టుగా కనపడుతూ ఉంటారు. వాళ్ళు ఈ కలర్స్ చేసుకునేటువంటి ఒక ప్రాణి. అటు ఇటు తిరుగుతూ అది కలర్ మార్చుకుంటూ ఉంటుంది. ఏ చెట్ల దగ్గరికి వెళితే ఆ చెట్ల కలర్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడికి నేలకు వెళితే నేల మీద కలర్ అయిపోతూ ఉంటుంది. మనం అనుకోవాలి ఇసుకనేమో ఇది అని, కాదు, చెట్టేమో ఇది అని, ఆకేమో ఇది అని. అట్లా వీళ్ళదంతా ఎక్కడికి ఎప్పుడెప్పుడు మారుతారో కూడా తెలీదు. నీతులు చెప్పిందే. నీతులు చెప్పిన వారే కదా వీళ్ళంతా. అంత మాత్రం చేత వారిని సత్పురుషులు అనలేము కదా మనం. మంచి నడవడక వచ్చిన వాళ్ళని చెప్పుకోలేము కదా. అన్నగారైనటువంటి కంసుడు ఎంతగానో పశ్చాత్తాపాన్ని పొందుతున్నాడని దేవకీదేవి కరిగిపోయిందట. ఆ దేవకీదేవి కరిగిపోయింది. మా అన్న ఎంతగా పశ్చాత్తాపం పొందుతున్నాడు, పిల్లలంతా చంపినటువంటిది, అందుకని అట్లా అనుకుంటున్నాడు అని అనుకుందట. కంగారు పడిందట, కరిగిపోయిందట, ఏడ్చిందట. అన్న మీద ప్రేమ, ఈవిడికి అసలైన ప్రేమ కదా అన్న మీద, వాడికి దొంగ ప్రేమ. మా అన్న అసలైన ప్రేమ చూపిస్తున్నాడు, అసలు పిసలని తెలియదు ఈవిడికి. అతన్ని క్షమించింది. ఇంతగా ఏడుస్తున్నాడు, అది లేక పెద్ద చక్రవర్తి, ఇంత ఏడ్చకూడదు, మా అన్న క్షమించేశాను అనుకుంది. ఏదో పెద్ద పెన్నిదిలాగా అన్న మీద అంత ప్రేమ వచ్చేసింది దీనికి. ఇంతగా 7 పుత్రులను చంపాడు, ఎదురుగానే కంటెదురుగానే 8వ ఆడపిల్లను చంపేశాడు. ఎంతగా క్షమించిందండి ఒక చిన్న ఏడుపుకి. కొంగ తపస్సు ముసలి ఏడుపు అన్నట్టు వీడి ముఖానికి ఇంతగా ఏడుస్తూనే క్షమించేసింది. ఆహా, ఈవిడ దయా, ఎంత దయానో, పెద్ద దయా ఈవిడది. కంసుడిపై గల కోపాన్ని విడిచిపెట్టేసింది. ఇంతవరకు కోపంతో ఉండేది, ఇన్నేండ్లు 7 మంది పుత్రులను చంపేటప్పుడంతా కోపంతో ఉండేది. కంగారుగా కోపంతో అసలు దొరికితే చంపేస్తాను వాడిని అనేది. అన్నగారు దొంగ ఏడుపు ఏడుస్తూనే, ఓహో అన్నయ్య కదా, నాకు అన్నయ్య కదా అని మొత్తం అన్ని మర్చిపోయింది. అప్పుడు వసుదేవుడు నవ్వుతూ కంసుడితో ఇలా అన్నాడు. వసుదేవుడికి అర్థమైంది, ఓ మహాత్మా, నువ్వు చెప్పింది నిజం. అజ్ఞానం వల్ల ప్రాణులలో నేను అనే భేదబుద్ధి ఉంటుంది. అజ్ఞానం లోపల వచ్చిందంటే నేను అనేటువంటిది ఒకటి ఉంటుంది, అక్కడ అన్నీ మర్చిపోతాం. దానివల్లనే వ్యక్తి
తనవాడు పరాయవాడు అనే భేదాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆ అజ్ఞానం వచ్చి అంటుకుందంటే ఇది నాది, ఇది నీది, ఇది నావాడు, ఇది నీ పరాయవాడు అనేటువంటిది అవి కూడా అంటుకుంటాయి. భేద దృష్టి గల జనులు శోకము, సంతోషము, ద్వేషము, లోభము, వ్యామోహము, గర్వాలతో కూడి ఉంటారు. అప్పుడు కాలరూపుడైన ఈశ్వరుడు ఒక ప్రాణిని కారణంగా చేసుకొని ఒక ప్రాణిని, మనోప్రాణిని వధిస్తూ ఉంటాడు. ఇది మాయ కదా. ఇది ఈ సత్యం జనులకు తెలియదు అని ఈ విధంగా దేవకి వసుదేవులు ప్రశాంతమైన మనస్సుతో ఎలాంటి కపటము లేకుండా కంసుడికి సమాధానం చెప్పారు. పోన్లే, నువ్వేం ఏడ్చొద్దు, క్షమించేశాం, అన్నీ మర్చిపోతాం, సంకెళ్ళంతా తీసావు కదా, మమ్మల్ని నమస్కారం వేరే చేస్తున్నావు, కంట్లో నీళ్లు పెట్టావు, నువ్వే దూషించుకున్నావు, జ్ఞానము అజ్ఞానాన్ని గురించి నీకు తెలిసిపోయింది, నీకు రియలైజేషన్ వచ్చేసింది. వీళ్ళకి ఇట్లా అనుకున్నారు చూడండి, వీళ్ళు సాత్విక పురుషులు కదా, కపటం లేదు కదా వీళ్లకు. వీడు కపటంతో ఉన్నాడని కూడా పాపం వాళ్ళకి తెలియదు. అందుకని కపటం లేనివాడు అది ఏమిటో కపటం తెలియదు కదా వీళ్లకు. క్షమించేశారు, సమాధానం కూడా చెప్పారు. ఏమనుకోవద్దులే, ఏడ్చొద్దు నువ్వు. తర్వాత కంసుడు వారి వద్ద సెలవు తీసుకొని తన భవనానికి వెళ్ళాడు. ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజున కంసుడు తన మంత్రులను పిలిచి యోగమాయ తనకు చెప్పిన మాటలన్నిటినీ వారికి చెప్పాడు. అప్పుడు అశరీరవాణి చెప్పినటువంటి మాటలు విని చెల్లెలకు హింస పెట్టేసి కొనాకు ఆడపిల్ల రూపంతో పుట్టినటువంటి యోగమాయ చెప్పినటువంటి మాటలన్నీ కూడా మంత్రులతో యోచన చేస్తున్నాడు. ముందు రాబోయేటువంటి అపాయం, దేవతలంతటనే మండిపోతూ, దేవతలంటేనే మండిపోతున్నటువంటి వాడు వీడు. పేరు వింటేనే చాలు ఒళ్ళంతా ఏదో మంటలు వచ్చినట్టు. అటువంటి శత్రుత్వం వహించేటువంటి ఆ దితిపుత్రులకు వివేకం అందరికీ తక్కువ కదా. అందుచేత కంసరాజు మాటలు వింటూనే వారికి దేవతలపై కోపం వచ్చేసింది. అంతవరకు అంతగా లేదు వాళ్లకు, చెప్తూనే వాళ్ళ కోపం వచ్చేసింది. వారు కంసుడితో ఇలా అన్నారు, ఓ రాజా, ఆ శిశువు ఎక్కడున్నాడో తెలియదు కనుక మనం నగరాలలోనూ గ్రామాలలోనూ ఇంకా ఇతర ప్రదేశాల్లోనూ పిల్లలను వెతుకుదాం. ఎప్పుడు ఎక్కడెక్కడ పుట్టారో అదంతా వెతుకుదాం. వారికి 10 రోజుల వయస్సు దాటకపోయినా కూడా చంపేద్దాం. ఎంత మంచి సలహా చెప్పారు వీళ్ళు. అంతే కదా కంసరాజా, మనం చేయాల్సింది ఇదే కదా. ఎందుకు ఎతకాల పని లేక మొత్తం ఎక్కడెక్కడ పుట్టారో ఒక రోజు నుంచి 10 రోజుల లోపల ఎక్కడుందో వాళ్ళందరినీ చంపేస్తే అయిపోయి కూరగాయల్లాగా. ఏమిటి అంతే కదా, దానికెందుకు ఇంత చింత చేస్తావు? అక్కడ ఒకవేళ 10 రోజులు దాటినా చంపేస్తాం, ఒకవేళ 15 రోజులైనా కూడా చంపిపారేస్తాం. అనుమానం కదా మనకు. దేవతలకు యుద్ధం అంటే మహాభయం. అందుచేత నీ వింటినారిని శబ్దానికే వారి మనస్సు ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటుంది. బాణం ఎక్కువ పెడుతుండగానే భయపడతారు వాళ్ళు దేవతలు. నారాయణ 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 నారాయణ